అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రపంచంలోని పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేశాడు. పలు దేశాలు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరికొన్ని దేశాలు ట్రంప్ను కాస్త కనికరించమని వేడుకుంటున్నాయి. వాటిలో ఇండియా కూడా ఉందని చెప్పుకోవాల్సిందే. అయితే ట్రంప్ చైనాపై కసితీరా దిగుమతి సుంకాన్ని బాదుతున్నాడు. చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపై ఏకంగా 145% సుంకాన్ని విధిస్తున్నాడు. అయినా చైనా మాత్రం అమెరికా టారిఫ్లకు ఏమాత్రం భయపడకుండా సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దూవుతోంది. మరి చైనా ట్రంప్ టారిఫ్లకు ఎందుకు భయపడడం లేదు? ఈ ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాదడం మొదలుపెట్టాడు. ప్రతి దేశం నుంచి వచ్చే వస్తువులపై ఒక రకమైన సుంకం బాదితే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం కసితో ఏకంగా 145% సుంకాన్ని బాదడం మొదలుపెట్టాడు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాదితే అమెరికాలో చైనా వస్తువుల డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో చైనాలో తయారీ రంగం కుంటుపడుతోంది. స్వదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. మరి ట్రంప్ చైనాను అంతలా రెచ్చగొడుతున్న చైనా మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కాగా చైనా నాయకులు కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కావాలని తమను రెచ్చగొడుతున్నాడని పేర్కొంటున్నారు. దీనికి తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే అమెరికా తమ వస్తువులను దిగుమతి చేసుకోదలుచుకోకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మిగిలిన భూమండలం ఉంది కదా, అక్కడ తమ వస్తువులను అమ్ముకుంటామని భరోసాతో ఉంది. అమెరికాతో టారిఫ్ వార్ కంటే ముందుగా చైనా అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసేది. ఎంత చేసినా చైనా జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2% మాత్రమే. అందుకే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ట్రంప్ పెద్ద ఎత్తున టారిఫ్ పెంచుకుంటూ పోతూ రెచ్చగొడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు నిబ్బరంగా ఉంది. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడానికి కంటే ముందు దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటోంది. కాగా చైనా గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాగే ప్రాంతీయంగా అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోపక్క దేశంలోని యువత నిరుద్యోగం సమస్య విపరీతంగా ఉంది. ముందు వాటిని చక్కదిద్దుకుని తర్వాత అమెరికా పని పడదామనుకుంటోంది. అదే సమయంలో చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలకు ప్రస్తుతం చైనా ఆర్థికంగా బలంగా ఉంది. అమెరికా నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకోగలమని ప్రజలకు భరోసా కల్పిస్తోంది. చైనా దిగుమతులపై అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు బాదడం వల్ల చైనాకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. మన జీడీపీలో అమెరికా వాటా కేవలం 2% మాత్రమే. అదే మనం అమెరికా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులపై టారిఫ్ పెంచితే బాగా నష్టపోయేది మాత్రం అమెరికానే అని చైనా ప్రభుత్వం తమ పౌరులను వివరించి చెబుతోంది. కాగా ట్రంప్ తన మద్దతుదారులతో చైనాపై పెద్ద ఎత్తున సుంకాలను బాది కాళ్ల బేరానికి తీసుకువస్తానని చెప్పేవాడట. కానీ ఆయన వాదన తప్పని తేలింది. చైనా మాత్రం ఆయనకు లొంగడానికి సిద్ధంగా లేదు. ఇదిలా ఉండగా స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో షంజే శుక్రవారం నాడు చైనా పర్యటనకు వచ్చారు. అప్పుడు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మాట్లాడుతూ చైనాతో పాటు యూరోపియన్ యూనియన్లు కలిసి అమెరికా అనైతికంగా పెంచుకుంటూ పోతున్న సుంకాల దాడులను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కాగా షంజే బదులుగా మాట్లాడుతూ అమెరికాకు చైనాకు మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం యూరోప్లపై ఉందన్నారు. ఇక చైనా యూరోప్ సంబంధాలు మరింత బలపడతాయంటున్నారు షంజే. కాగా ఇరు దేశాల మధ్య నాయకులు బీజింగ్లో సమావేశం కావడానికి ముందు చైనా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ను 125% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అమెరికా మరోమారు చైనా దిగుమతులపై సుంకాన్ని పెంచినా తాము మాత్రం అమెరికా నుంచి దిగుమతులు అయ్యే వస్తువులపై ఇక సుంకం పెంచమని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వచ్చే వారం మలేషియా, వియత్నాం, కంబోడియా పర్యటనకు వెళ్తున్నారు. కాగా ఈ దేశాల నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులపై అమెరికా పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను పెంచేసింది. కాగా షీ జిన్పింగ్ మంత్రులు కూడా విదేశాల్లో పర్యటిస్తున్నారు. కాగా చైనా మంత్రులు దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనాతో వాణిజ్యానికి సహకరించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా చైనా, యూరోపియన్ యూనియన్ల మధ్య జరిగిన చర్చల్లో ఇక నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై టారిఫ్ ఎత్తివేయాలని నిర్ణయించింది. చైనా కార్లపై ఎలాంటి సుంకం లేకుండా అతి తక్కువగా ధరకు యూరోప్ మార్కెట్లో అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించారు. మొత్తానికి చైనా మార్కెట్లో తమ ప్రాడక్టులు అమ్ముడుపోకుండా ఇతర మార్కెట్లో అమ్ముకోవాలని చూస్తోంది చైనా. కాగా ట్రంప్ ప్రతి దేశంపై సుంకాన్ని పెంచుకుంటూ పోయి ప్రతి దేశంతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. దీంతో అమెరికాపై ఆగ్రహంతో ఉన్న దేశాలు సహజంగానే చైనాకు దగ్గరవుతాయి. వాణిజ్యాన్ని పెంచుకోవడానికి సహకరించుకుంటాయి.
ప్రపంచంలోని ఈ రెండు సూపర్ పవర్స్ ప్రస్తుతం ఒకరిపై ఒకరు కసితీరా టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రస్తుతం నువ్వొకటేస్తే తాను రెండేస్తానంటూ పంతానికి పోతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య శత్రుత్వం మరింత ముదిరే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చైర్మన్ మావో ఇమేజ్లను పోస్ట్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు అమెరికా కొరియా వార్ క్లిప్లను జత చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మావో గతంలో కొరియా యుద్ధం సమయంలో అమెరికాను ఉద్దేశించి కొరియాతో ఎన్ని సంవత్సరాలైనా యుద్ధం కొనసాగిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా కూడా అమెరికా ప్రెసిడెంట్కు ఇదే సందేశం ఇవ్వాలనుకుంటోంది. ఇవే కాకుండా చైనా అధికార ప్రతినిధి సొంతంగా కామెంట్లు కూడా పెట్టారు. తాము చైనీయులం, మీ కవ్వింపులకు అధరం బెదరం, మీరు ఎంతలా రెచ్చగొట్టినా తాము ఆవేశంతో ఊగిపోం, అలా అని మీ ముందు లొంగం అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా గత 70 ఏళ్ల నుంచి చైనా సొంతంగా తన కాళ్లపై నిలబడింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడలేదు. స్వయం కృషితో తాము ఎదగామని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చెప్పినట్లు చైనాకు చెందిన సీసీటీవీ వెల్లడించింది. కాగా చైనా నాయకులు కూడా తమ ఆగ్రహాన్ని అమెరికాపై బహిరంగంగా వ్యక్తం చేయడం లేదు, సైలెంట్గానే ఉంటున్నారు. అమెరికా తమపై ఎంత ఒత్తిడి పెంచినా తాము మాత్రం లొంగమని తేల్చి చెప్తున్నారు ప్రెసిడెంట్ జిన్పింగ్. ఇలాంటి కష్టకాలంలో తాము ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పోతామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ సొంత వ్యవహారాలకు చక్కబెట్టుకునే సత్తా తమకు ఉందని జిన్పింగ్ చెప్పారని సీసీటీవీ వివరించింది. ఇదిలా ఉండగా గత బుధవారం నాడు ట్రంప్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల వస్తువులపై సుంకాన్ని 90 రోజుల పాటు నిలుపుదల చేసినట్లు ప్రకటించారు. కానీ చైనా దిగుమతులపై సుంకం కొనసాగిస్తుందని ప్రకటించారు. కాగా చైనా దీన్ని చక్కగా వినియోగించుకుంటోంది. తమ వల్ల ప్రపంచ దేశాలకు లబ్ధి చేకూరిందని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించింది. కాగా ప్రపంచంలోని 2 సూపర్ పవర్స్ మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వచ్చాయని, సంబంధాలు రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే పరిస్థితి కనిపిస్తోంది. చైనా మాత్రం ట్రంప్ బెదిరింపులకు చక్కు చెదరకుండా నిబ్బరంగా ఉంటుంది. ఇక నుంచి అమెరికా సుంకాలు పెంచినా తాము స్పందించమని ఓవర్ కాన్ఫిడెన్స్తో తేల్చి చెప్పింది చైనా. అందుకే చైనా ఎంతలా సుంకాలు పెంచినా డోంట్ కేర్ అంటోంది. తాము చైనీయులం, ఎవరికి లొంగమంటూ ట్యాగ్లైన్ పెట్టుకుని యావత్ ప్రపంచానికి సందేశం ఇస్తూ అమెరికాకు ఒక విధంగా వార్నింగ్ ఇస్తోంది డ్రాగన్ దేశం.